దయచేసి బైబిల్ వారు తీసుకోండి. యోహాను రాసినటువంటి ప్రభు యేసు క్రీస్తు వార్త 6వ అధ్యాయం వచనం 51 నుండి 58 వరకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారం ఎవరైతే భుజించినాడా వాడు నిరంతరం జీవించను. ఈ లోకం జీవించినప్పుడు నేను ఇచ్చే ఆహారం నా శరీరం అని మీకు నిత్యముగా చెప్తున్నాను. అంతటా ఏళ్ళు ఒకరు మనం భుజించినవి తన శరీరము ఎట్లు వినాలి అని వాదించసాగి యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీరు జీవం ఉండదని మీకు నిత్యముగా చెప్తున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏదైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తము పానం చేయవాడు నా యందు, నేను వాని యందు ఉన్నాను. జీవము గల తండ్రి నన్ను పంపాను, నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇది ప్రభు సువిశేషము. దయచేసి ఒకసారి చూడండి. ఇది ఎలా తయారు చేస్తారని తెలుసా? గోధుమలు నానబెట్టి ఇది గోధుమలతో బాగా నానబెట్టి బాగా పిండిలాగా వేసి చేస్తారు. చాలా పలసగా ఉంటుంది. ఎందుకు చెప్పాడంటే ఒక పెద్ద ఫ్యాన్ వేస్తే అది ఎగిరిపోతుంది అన్నమాట. అలాంటి ఒక అప్పాన్ని, అంటే ఒక అప్పాన్ని, గోధుమ అప్పాన్ని దేవుని రోజులో ఫాదర్ పైకి ఒక మాట అంటాడు. ఏ మాట చెప్పాలి? ఇది నా శరీరము. ఆ మాట ఇది నా శరీరము అని పలికే ఏకైక వ్యక్తి భూమిపై ఎవరైనా ఉన్నారంటే ఫాదర్. గమనించండి, ఒక రొట్టె పైకి నా శరీరం అంటానే అది శరీరం మారుతుందా? ఎవరు మారుతుందా? చెప్పండి, మారుతుందా? మారుతుందా చెప్పండి. అది శరీరమా గోధుమా? రొట్టె తీస్తే ఆ మాట అన్నాడు. ఒక రొట్టె తీస్తే పైకి ఇది నా శరీరం అంటున్న శరీరం మారుతుందా? చెప్పండి. మీకు విశ్వాసం లేదనిపిస్తుంది. యేసయ్య ఆయన పలికిన మాట ఎప్పటికీ నెరవేరకుండా పోలేదు. కుంటివాడ వేసినాడు ఆయన నచ్చలేదా? 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. వారికి వాక్యం లెక్కలేదు. ఇంకా 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. లాజరు బయట వచ్చలేదా? ఈ టర్న్ వాటర్ ఇంటూ వైన్, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసంగా మారుగా మారినాడు.
ఈ అప్పను ఒట్టినట్టయితే ఇది నా శరీరం అంటున్నారు. శరీరం మారుతుందా లేదా? ఎక్కడ సభలు పెట్టాలి మాట. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా ఒక సంఘటన ఈ మధ్య ఆగస్టు 10న జరిగిన సంఘటన ఇప్పటికీ ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలను కలిసివేస్తుంది. ఏం జరిగిందంటే కోల్కతాలో ఆగస్టు 15 తారీఖున గమనించండి, ట్రైనింగ్ జూనియర్ డాక్టర్ 8 నెలలని ఫీజు పూర్తి చేయడానికి ఏ తల్లిగానో ఏ అయ్యగానో ఒక బిడ్డను డాక్టర్గా చదివించాలంటే ఒకసారి రక్తం కూడా వాళ్ళు అమ్ముకోవాలి. ఎన్ని అప్పులు చేసింటారు, ఎంత ఖర్చు పెట్టింటారు. అలా ట్రైనింగ్ జూనియర్ డాక్టర్ను కోల్కతా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేశారు? ఆ చదువుతున్న నాకే కాలనీలో వచ్చాను. రాత్రి డ్యూటీ చేసి కాన్ఫరెన్స్ హాల్లో పడుకొని కలిసిపోయాను. జూనియర్ డాక్టర్ 31 సంవత్సరాల యువత పడుకొని ఉంటే అవుట్ పోస్ట్ పోలీస్ అంటే పోలీస్ ఇన్ఫార్మర్స్ ఉంటారు. అంటే ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటారు పోలీసులు. సంజయ్ రాయ్ ఆయన పేరు. సో పైకి వెళ్ళి రేప్ చేయడము, అత్యాచారం పక్కన పెట్టండి, మెడలు విరిచేసి, కాళ్ళు విరిచేసి, చేతులు విరిచేసి అత్యంత నీచంగా ఆ బిడ్డపై అఘాతం చేశాను, చంపేశాను. ఇది నేను ఇద్దరి బాబు ఏంటంటే ఆ దుర్మార్గం ఏం చేశాడంటే చంపేసిన తర్వాత అత్యాచారం చేశాడు. పలుమార్లు ఇది తాత్విక. చంపేసిన తర్వాత మెడలు చేసి, కాళ్ళు చేసి, చేతులు చేసి ఆమె శరీరంలో అత్యధికంగా మరి ప్రాథమిక నిర్ధారణలో చేసినట్టు ఆ శరీరం అత్యధికంగా వీర్యం ఉందని గ్రహించాలన్నమాట. వాడే కాదు, పలుమార్లు ఆమె అనేక అత్యాచారం చేశారని చెప్పి వెళ్ళడానికి వచ్చారు పోలీసులు. ఆ తల్లి వాళ్ళ అమ్మ నాయన్ని చూస్తుంటే నీళ్ళు ఏడుస్తున్నారు రోడ్డు. ఏం కావాలండి మీకు అంటే వాళ్ళ ఒకటే మాట్లాడుతున్నారు, అయ్యా మా బిడ్డ ఎలా చనిపోయింది, ఆమె శవమాన్ని పిలిచాడయ్యా. ఉదయం నుండి నైట్ వరకు శవము వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బాధపడకండి. చాలా మంది చర్చిలోకి వచ్చిన తర్వాత, మన చర్చిలో నేను ముసులు కూడా మాట్లాడతాను. చర్చిలోకి వచ్చిన తర్వాత చాలా భక్తి చూపిస్తారు. నేను దివ్య ప్రసాదం పట్ల ఏమంటే గొప్ప విశ్వాసం భక్తి ప్రదర్శిస్తారు. నిజమే కదా? ఎంత విశ్వాసం అంటే మనకి మన క్యాథలిక్ చర్చిలో దివ్య ప్రసాదం పట్ల చాలా విశ్వాసము, భక్తి. ఈరోజు అలాంటి వాళ్ళతో పౌలు గారు మాట్లాడుతున్నారు. తెరవండి. ఈరోజు 2వ పాఠం తెరవండి. స్వాగతం కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కనుక నీవు ఎట్లు జీవించుచున్నారో అది దాని గురించి శ్రద్ధ వహించండి. చదువా? జ్ఞానయుక్తులైన జీవితములు, చెడుగా దొరికిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుడు, మూర్ఖులు కాక మీరేం చేయవాలని ఒక విషయం. ఇంకా మద్యపానంలో మంత్రులకు పౌరులు అది ఈ రోజు ఈ పాపం చనిపోయిందండి. కోల్కతాలో చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. వాడిని వదిలేయాలనుకున్నారు. నిజమే కదా? ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఈ మధ్య 15వ తారీఖున స్వాతంత్ర
స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా మంది జెండా దగ్గర ప్రమాణం చేశారు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను. వాళ్ళకి ఒకసారి చూడండి. ఈరోజు దండా చేసే వాళ్ళని చూడండి. దండా చేసిన ఏమి మాకు న్యాయం జరగాలి, వాళ్ళ ఉండి అంటున్నారు. గమనించండి, ఒక సామెత తెలుగులో బాధపడదు. దొరికిన వాళ్ళు దొంగలు, దొరకని వాళ్ళ పరిస్థితి. గమనించండి, ఒక విషయం చెప్తున్నాను, అందరూ విన్నారు. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ నుంచి ప్రస్తావన ఉంది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ నుంచి అక్కడ ఏమంటాడంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అని ఒప్పుకుంటామాట. ఈరోజు ధర్నా చేస్తున్నారు చాలా మంది జూనియర్ డాక్టర్లు దేశమంతా. వాళ్ళు ప్రభుత్వ జెండా దగ్గర ప్రమాణం చేసి నేను నా దేశం ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు, దేశభక్తి, ఇవన్నీ అర్థమేమో గమనించండి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అని ఒక వ్యక్తి బైబిల్ బాగా ఆమె వ్యభిచారంలో పట్టుబడింది. ఈరోజు ఈ దుర్మార్గం పట్టుబడ్డారు. మీరు బాధపడతారు. మరి పట్టుబడకుండా తిరుగుతున్న వాళ్ళ సంగతి ఏంటి? పట్టుబడి నీ సంగతి ఏంటి? ప్రభు చెప్తున్నాడు, మీరు ఎక్కడ జీవిస్తున్నారో ఒకసారి శ్రద్ధ వచ్చి చూసుకోండి. చర్చిలోకి వచ్చి ఉసులు వేసుకొని ఆమె అని చెప్పి తీసుకొని పోవడానికి చాలా మంది చేస్తున్నారు విశ్వాసం. కానీ ఎక్కడ లోపల మన బ్రతుకు ఎలా ఉంది? జ్ఞానహీనుల వలె మూర్ఖులాగా సాగుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఏమంటే పట్టుబడ్డారు. భారతీయులందరూ నా సోదరులు, దేశం అంటే మట్టి కాకపోయి ఎవరు చెప్తారు? మనుషులు దేశభక్తి అనే చెప్పడంలో దాని అర్థం లేదండి. దేశభక్తి జెండా భవనం చేయమా? దేశం అంటే ఏంటి? మనుషులు అని ఒక వ్యక్తి రాస్తారు. ఏమండి, ఆడపిల్లని బయటికి పంపాలంటే భయమేస్తుంది. కోడి పిల్లాన్ని గమనిక పెట్టడానికి ఆడపిల్ల కదండి అని రాస్తారు. ఆడపిల్లలున్న ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఎలాంటి చాలా గౌరవపాటు విషయం. ఆడపిల్లలున్న ఇప్పుడు వయసులో చిన్న పశువులు మృగాలు వదిలిపెట్టండి, పసిబిడ్డని ఆ బిడ్డ చనిపోయిన బిడ్డల శరీరంలో అత్యధికంగా వీర్యం ఉన్న సంగతి నిర్ధారణ చేశాను. ఎంత పాశవికంగా, ఎంత ఘోరంగా ఆ పాపపై అత్యాచారం చేసి అడాయం చేసే అది కాక ఆ పరిస్థితి జ్ఞానహీనుల వలె మీరు బ్రతుకుతున్నారు, మూర్ఖులాగా బ్రతుకుతున్నారు. దయచేసి గమనించండి, నా శరీరము నా రక్తమని చెప్తూ నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తినండి తాగండి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్పండి? నేను శరీరంలో మీ మధ్య ఉన్నాను, శరీర రక్తంలో మీ మధ్య ఉన్నాను చెప్తాడు. ఎందుకున్నాయా? ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నేను శరీరంతో మీ మధ్య ఉన్నానా లేదా? మీ ముందు చెప్పడమా? నేను శరీరంతో ఉన్నానా లేదా అంటే అర్థం ఏంటి? నేను మీకు మీ దగ్గర అర్థము, నేను మీకు దగ్గర మీతో అర్థం అర్థమైందా?
విషయం చెప్పాలని తెలుసు. దేవుడు జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. జ్ఞానహీనుల వలె మూర్ఖుల వలె మీరు బతకండి. ఇవి చెడులు మధ్యమానవులతో మధ్యకండి, జాగ్రత్త అన్నాడు. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నేను శరీరంతో ఉన్నాను కాబట్టి, శరీరంతో ఉన్నాను కాబట్టి నీ దగ్గర ఉన్నాను, నీతో ఉన్నాను అర్థం, నీ మధ్య ఉన్నాను అర్థం. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము ఒక మాట్లాడండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము తీసుకోండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. దుర్మార్గుడు గర్వభావంతో దేవుడు లేడని భావిస్తున్నారు. దేవుడు లేడని అనుకున్నారు. దుర్మార్గుడు, న్యాయహీనుడు, మూర్ఖుడు, ఇలాంటి కోలకత్తా అపార్ట్మెంట్ అధ్యక్షులు ఎలాంటి వాళ్ళు అన్నమాట. నేను అప్పటి నుంచి మాట్లాడతాను. అప్పుడు పట్టుబడినటువంటి వారి సంగతి ఏంటి? దుర్మార్గత, దేవుడిని అవసరాలు అనుకుంటాను, ఆలోచిస్తాను. ఎవరు దుర్మార్గుడు, జ్ఞానహీనుడు, మూర్ఖుడు. దేవుడు ఉన్నాడండి. నేనున్నానని ఎలా చెప్తారు మీరు? నేను శరీరంతో నేనున్నాను కాబట్టి. అప్ప మీద నా శరీరము ఇక లేకపోతే నేను లేదంటే దయచేసి గమనించండి. అప్పం చిన్నది కావచ్చు, గాలి ఎగిరిపోయి అప్పం కావచ్చు. ప్రభు ఉన్నారా లేదా? నా శరీరము, ఇది నా శరీరము, నా రక్తము నేను తీసుకోండి అని అప్పటి ప్రభు మన ముందున్నాడు, మన మధ్య ఉన్నాడు, మనంతో ఉన్నాడు. జాగ్రత్త అండి. ఈ మాట ఎంత దశ తీసుకొని శ్రీరాన్ని తీసుకొని ఒక మాట్లాడండి. దేవుడు ఉన్నాడు అని కొంతమంది తెలుసు, దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. అయినప్పటికీ కొంతమంది పండుగ పరిస్థితి ఎలా మనం తీసుకోవాలి. శ్రీరాగంలో 42వ అధ్యాయము, ఎందుకంటే అత్యాచారం చేయబడ ఆ పరిస్థితిగా చెప్తున్నాను. శ్రీరాగంలో 42వ అధ్యాయము 9-10 మాటలు చదవండి. తల్లి తన కుమార్తెల గురించి ఆందోళన చెందును, రేయి అతని కంటికి. మా ఆడపిల్లలు తల్లి నాలుగు సిద్ధపడతాయి. ఈ సంగతి కుమార్తెకు తెలియదు. దురిత బాలికగా ఉన్నసో ఆయనకు బియ్యరాజు, పెళ్ళైనసో ఆయన సుఖింపజాలు. తండ్రి రుచించు, తండ్రి అన్ని బాధలే. తండ్రి కూతురు గురించి ఇంట్లో ఉంటే పిల్లలతో కాదు, పెళ్ళైతే కాదు, నా బిడ్డ పిల్లలే నా బిడ్డ సుఖంగా ఉంటుందో లేదా? అత్తగారింట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందో లేదో ఈరోజు ఒక చదవండి సరిగా. ఇంకా ఇది రెండోది 11వ వచనం పుత్రిక 10వ వచనం 9-10 వచనం. పుత్రిక కన్యకైనసో ఎవరైనా ఆయనను చెబుతున్నా నీవు ఆయన పుట్టింటనే గర్భవతమైన అతని భయము. చదువు నీ పుట్టికను. ఓకే ఇంట్లో ఉంటే ఆయన ఎవరు పాల్గొనాలని భయం. చూడండి, దేవుడు
ఇలాగ ప్రవర్తిస్తున్నంత కాలం ఇలాంటి తండ్రుల వేదన ఇళ్ళలో చిన్న బిడ్డని ఆడపిల్లలు బయటకు పంపాలంటే గుండెల్లో ధనం ఉంటుందండి తల్లిదండ్రులకి. నాకు తెలిసి ఈరోజు ప్రతి తల్లికి నిజంగా గుండె పాపనే కడుపు పాపనే. ఖచ్చితంగా ప్రతి తల్లికి ఈ సంఘటన తర్వాత ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుమారులు కూతురు జ్ఞాపకం వచ్చినారు. దేవుడు ఈరోజు ప్రార్థించారు. దేవుడు చాలా దేవుడు గమనించండి. మనం చర్చలోకి వస్తున్నాము విశ్వాసం చేస్తున్నాను. నేను ఈ విశ్వాసాన్ని తప్పట్టం లేదు. అయితే నేను అప్పుడే మాట్లాడుతున్నాను పౌరులాగా. మనం ఎలా జీవిస్తున్నామో మనము శ్రద్ధ వహించి చూసుకోవాలి. మన భక్తి విశ్వాసానికి మన జీవితానికి ఏమాత్రమో మళ్ళీ చెప్తున్నాను. అతను పట్టుబడ్డాడు. ఏమాసంలో ఆ విషయంలో పట్టుబడ్డది. పట్టుబడవాలని సంగతి పట్టుబడవారి సంగతి ఏంటి? దొరికిన గొర్రెలను సగలు ఉతుకోవచ్చు. జాగ్రత్త. నువ్వు పాపం చేస్తున్నావన్న స్పృహ కోల్పోయి నువ్వు పాపంలో ఆనందిస్తూ ఉండొచ్చు. ఏదో రోజు ఆ పాపం నేను పట్టిస్తుందా? నేను ఎంతో కష్టపడుతున్నాను చెప్పాను. పాపం నా కళ్ళను చూడడానికి చాలా అందంగా ఉందన్నారు శ్రీరాజు మరి ఏదైనా సరే మన కళ్ళను చాలా అందంగా అనిపిస్తుందంట. చేసుకున్నప్పుడు ఆనందిస్తుందంట. ఆనందిస్తుందా? చేసిన తర్వాత ఆ పాపం మనల్ని ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎక్కడికి? మరణానికి. సావు కలిగిస్తున్నా. ఈ మాట వింటే బైబిల్లో నాకు చాలా భయం వేస్తుందండి. రోమాపత్రిక చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం యొక్క జీతం ఏంటి? నేను చాలాసార్లు ఈ మాట వచ్చిన మాట నష్టపడుతున్నాను. ఈ వారం గురించి అదే చెప్పాలి. పాపం యొక్క జీతం ఏంటి చెప్పాలి. ఎవరి అది తెలుసుకోవాలి. పాపం యొక్క జీతం నీ మరణమన్నాడు. పాపం యొక్క జీతం నీ మరణమన్నాడు. పాపం యొక్క జీతం ఏంటి? మరణం. ఎవరికన్నా అది ఎవరి మరణం కావచ్చు, నీ మరణం కావచ్చు, నీ భర్త మరణం కావచ్చు, నీ భార్య మరణం కావచ్చు, నీ పిల్లల మరణం కావచ్చు. ఎంతో ఘోరమైనటువంటి శిక్షలు పాపం చేయడానికి, పాపం చేసి వేసే శిక్ష. చాలా ఈ మాట అర్థం తెలియదు. ఈ మాటలో లోతుంది. పాపం యొక్క జీతం అనుకుంటున్నా. నువ్వు చేసిన పాపాన్ని ఎవరు తెలుసుకోవాలి? ఎవరు కలిగారు? ఇది దేవుడు మాట. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డను కోరుకోలేదు? చిత్తంతా ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు కోరుకోలేదు? పాపం యొక్క జీవిత మరణము అది ఎవరి మరణం తెలియదు. నువ్వు చేసిన పాపానికి ఆ మరణము ఎవరిని బంధిస్తుందో తెలియదు. బిడ్డలు పసిస్తారు. ఒకసారి రోజు అయ్యా అమ్మ ఒక్కసారి నిజాలు దేవుడు మీరు చెప్తున్నాడు ఒక మాట చదవండి. ఒక మాట అద్భుతమైన మాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అపోస్తల 16వ అధ్యాయం 31వ వచనం. నీకు
బాగా ఈ మాట ఎవరికి చెప్తాను నేను. మీరు ప్రభువైన యేసునందు విశ్వాసముతో అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. మీరు చేసే విశ్వాసం కదా, ఎంత విశ్వాసం అండి. ఈరోజు ఎంత విశ్వాసం కూర్చున్నాను. క్రీస్తు శరీరమైన అమ్మే అని ఎంత విశ్వాసం ఆకరించి చేతులు ప్రార్థన చేస్తున్నాను. మనం చేస్తున్న విశ్వాసం జీవనం సరైన విశ్వాసమా కాదండి చెప్పండి. మరి ఎందుకు నీ కుటుంబంలో ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీకు సమాధానం లేదు, సంతోషం లేదు, నీకు ఆరోగ్యం సరిగా లేదు, నీ వంట ఆరోగ్యం సరిగా లేదు, నీ పిల్లలు ఆరోగ్యం సరిగా ఎందుకు? నువ్వు సంసారం చేసుకుంటున్నావు కదా, వాకింగ్ ప్రార్థన చేసుకుంటున్నావు కదా, పూర్వాలు సమర్పిస్తున్నావు కదా, కాలు వేస్తున్నావు కదా, గుడుసుకు మోకాలకు తిరుగుతున్నావు కదా, మరి మన కుటుంబం రక్షించుకోలేదే. మన సహోదరులు అంటారు మీ రక్షణ ఉందా రక్షణ ఉందా అని. దాని అర్థం ఏంటి? నిజంగా మీ కుటుంబానికి రక్షణ ఉందా? దేని నుండి? రోగం నుండి, మరణం నుండి, వ్యాధి నుండి, సమస్య నుండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు చెప్పాలి, నీవు ప్రభువైన యేసునందు చెప్పాలి విశ్వాసముతో. అప్పుడు నీవు చెప్పాలి, నీ కుటుంబము అందరూ చెప్పాలి, నీవు నీ కుటుంబము. విశ్వాసం అంటే ఏంటండి? ఏమండి? విశ్వాసం అంటే నిస్సందేహంగా ఉండగా వచ్చి చెప్తారు. విశ్వాసం అంటే ప్రభు పట్ల చూపించి ఆ ప్రేమ, అవన్నీ విశ్వాసం. ఇప్పుడు బయట మన సహోదరులు ఉన్నారు, హైదరాబాద్ సహోదరులు, ముస్లిమ్స్. మీరు బాధపడదండి, వాళ్ళు రాళ్ళకు రప్పలకు మొక్కిన చాలా వాళ్ళ విశ్వాస విషయంలో చాలా ఇష్టంగా ఉంటారు. ఇష్టంగా ఉంటారు అంటే రాళ్ళకు రప్పలకు మొక్కిన వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు. చూడండి, ఏదైనా పండుగ చేస్తే మాంసం తినవాడు నిజమే కదండి. మన దగ్గర పండుగ చేసేస్తున్నా మాంసం తినవాడు ఇష్టంగా ఉంటారు. మన పరిస్థితి మొక్కలైతే మొదలు. నేను చెప్పాను కదా, మన ఊళ్ళో చెప్పాను, బద్దెల్లో చెప్పడే అంటే పక్కింట్లో మాంసం వేసుకుంటే వాసనకే 4 ముద్దలు సంగతి వాసనకే తెలుసా. పక్కింట్లో మాంసం వేసుకుంటే వాసనకే ఇంకా మాంసం వేయకుండా సంగతి కనబడి. ఎందుకు చెప్తారంటే వాళ్ళు చాలా ఇష్టపడుతుంది వాళ్ళ విశ్వాసం కదండి. కానీ నిజమైన దేవుడు మన మొత్తం మన విశ్వాసం చెప్పండి. ఇప్పుడు బాధపడదు విషయం ఒకటి నేను క్లియర్ చేసి స్పష్టం చేసి వాటిని ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు, పుల్లుగండాలు చేస్తారు, మన ప్రదక్షిణ చేస్తాం, పుల్లుగండాలు చేస్తాం. వాళ్ళు దండం పెట్టుకుంటే మనం దండం పెట్టుకుంటాం, వాళ్ళు పూర్వమాలు చేస్తాం, మనం పూర్వమాలు చేస్తాం, వాళ్ళు పూర్వకాలు కొట్టారు, మన పూర్వకాలు కొట్టాం. ఏంటి వాళ్ళ విశ్వాసం మన విశ్వాసానికి చెప్పండి. ఏమన్నా తేడా ఉన్నా చెప్పండి. ఎవరు వాటిస్ డిఫరెన్స్ బిట్వీన్ దేవుడికి మన విశ్వాసం చెప్పండి. అంటే దేవుడు అందరూ మన దేవుడు ఒకటేనా? అందరూ ఒకటా? వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం ఒకటేనా? ఏమంటే చెప్పండి. వాటిస్ డిఫరెన్స్ బిట్వీన్ దేవుడి వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, మనం పాట పెడుతున్నాము, మోటార్ చేస్తున్నాం, మనం మోటార్ చేస్తున్నాము, వాళ్ళు పూర్వమైన ఆలోచిస్తున్నాం, మనం పూర్వమైన ఆలోచిస్తున్నాము, వాళ్ళు పూర్వం ఆలోచిస్తున్నారు, కొబ్బరి కొడుతున్నాం, పూర్వం ఆలోచిస్తున్నాం, కొబ్బరి కొడుతున్నాం, కానీ మాకు బాగా వేసుకుంటున్నాం. అర్థమైందా? కొంతమంది ఇలాంటి దేవుడు పిల్లలు కొడుకుంటారన్నమాట. దేవుడు పరీక్ష సంబంధంలో కొడతారు. ఇది అసలు డిఫెన్స్ ఏంటండి?
విశ్వాసము ఎలాంటి విశ్వాసమే ఉండాలా? యాభై పత్రికలండి మన విశ్వాసం ఎంత డిఫరెన్స్ ఉండాలంటే మన విశ్వాసం. కానీ మనం వాళ్ళలాగా అయిపోయామా? వాళ్ళలాగా ఉన్నామండి. నీవు విశ్వాసము అంటే ఎలాంటి విశ్వాసము? యాభై పత్రిక తీసుకోండి. యాభై పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మన విశ్వాసము దేవుడితో నింపబడింది. మన విశ్వాసం కలిసి తేడా ఉందా? మనం ఆగలేదంటే అన్ని నీకు బాయ్ క్రియలేని విశ్వాసం, క్రియలేని అన్ని మనం క్రియలేని విశ్వాసం కలిగి ఉన్నాము. అర్థమైందంటే మన విశ్వాసం వాళ్ళ విశ్వాసం తేడా, వాళ్ళ కేవలం విశ్వాసం మాత్రమే. మన ఎలాంటి విశ్వాసం ఉండాలి? ప్రభు చేత క్రియలో కూడిన విశ్వాసం ఉండాలి. మద్యపానం చేయు, అపహరణం, వ్యభిచారం చేయు, భర్తను మోసం చేయు, భార్య మోసం చేయు, ఇలాంటి ఘోరమైన ఆలోచనలు కలిగి ఇలాంటి అద్భుతాలు పాల్పడరు. దేవుని వల్ల వాడిని సెల్ చెక్ చేశారు పోలీసులు. సెల్ చెక్ చేస్తే ఆ సెల్ నిండాన్ని అశ్లీల చిత్రాలే, బూత్ బొమ్మలే. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ పోలీస్, అసలు పోలీసే కదా కాబట్టి పోలీస్ ఇన్ఫార్మర్ అవసరమైనప్పుడు అవుట్ పోస్ట్ ఉపయోగించేవాడు సేవ. సో పీకే రాస్తున్నారు, కేకే రాస్తున్నారు, కలకత్తా పోలీస్ అని అబద్ధం, మోసం. 4 పెళ్లి చేసుకున్నాడు, 3 వదిలిపెట్టాడు చెప్తున్నారు వార్త. 4 పెళ్లి చేసుకోవడం, 3 వదిలేశారు, ఒక ఆవిడ క్యాన్సర్ అవుతుంది. అంటే బైబిల్ విరుద్ధమైన జీవితాన్ని జీవించడము. భర్త ఉండగా పరాయి పురుషుడు, భార్య ఉండగా పరాయి స్త్రీతో, సెల్ ఫోన్లో సో పాపానికి పురుగుంటే ఆ యొక్క వీడియో చూడటము, చిత్రాలు చూడటము, మద్యపానం చేయటము, బిడ్డలకు, కుటుంబానికి పాలకులకు, భర్తకు, దేవులకు ద్రోహం చేయడం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఆమె సరిపోదండి. మళ్ళీ చెప్తున్నాను, అయోగ్యముగా ఏమంటున్నాడు? ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక చాలా మంది మరి అయోగ్యముగా, మరి 11వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. కనుక అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవరైనా తినియను, లేక ఆయన పాత్రలు త్రాగినను, అతను ప్రభు శరీరమును రక్తములకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కనుక ప్రతి వ్యక్తి ఓకే ఎవరైనా రొట్టెను తీసు, పాత్రలను త్రాగుచు, అది ప్రభు శరీరమును గుర్తింపకుండా ఉండొచ్చువా? తినడం త్రాగుతున్నా తిరిగిపోతున్నా. కనుకనే మీరు ఎక్కువమంది వ్యాధిగ్రస్తులై బంధనములు వచ్చారు. అయోగ్యముగా ఊహిస్తున్నారు కాబట్టి, అయోగ్యమైన పాపం మీరు పెట్టుకొని ఏదో పాపం చేస్తూ ఆ పాపాన్ని వదిలేయకుండా ఎక్కడికి వచ్చి ఆమె యాక్షన్ చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది రోగాలతో ఉన్నారు. ఇప్పటికీ చాలా సత్యాపడుతున్నాడు.
నీలో ఉన్న వ్యాధి కారణం అయోగ్యత కావచ్చు. కనుకనే ఎక్కువమంది చాలా మంది ఎక్కువమంది కనుకనే చాలా మంది అయోగ్యంగా ఇక్కడికి వచ్చి ఆమె అని చెప్పి నగర చేస్తూ తీసుకెళ్ళిపోతారు. కనుకనే ఎక్కువ మంది నీలో రోగంతో ఉన్నారు, మరణించాలని చెప్తున్నాడు అన్నమాట. అయితే మన విశ్వాసం అందులో విశ్వాసం అంటే కాదండి, మన విశ్వాసము క్రియలతో ఉండాలి. జాగ్రత్త. భార్యను ప్రేమించరు, భర్తను ప్రేమించరు, అత్తతో మాట్లాడు, మామయ్యతో మాట్లాడు, కోడలంటే పడదు, ఫాదర్ అంటే పడదు, సిస్టర్ అంటే పడదు, విశ్వాసం అంటే పడదు, ప్రేమికుడు అంటే పడదు. ఇప్పుడు ఆమె అని తీసుకోండి, ఆమె అంటే సరిపోతుంది. అయోగ్యత అయోగ్యతో విశ్వాసము అని వచ్చే మన విశ్వాసం. అందుకే విశ్వసించే వారు కొందరు మాత్రమే, కొందరే నమ్మకండి. ఎలాంటి విశ్వాసం వాళ్ళది? ఎలాంటి విశ్వాసం అండి? క్రియాత్మక విశ్వాసం. ఒక విషయం నేను చూస్తాను ఈరోజు వాక్యాన్ని గమనించండి. ఈరోజు అది ఒకసారి తెరండి. యోహాను సువార్త 6వ ఒకసారి చివరి మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. ఒకసారి 46, 47 ఒకసారి. నన్ను విశ్వసించేవాడు నిత్య జీవం పొందును. జీవాహారాన్ని విశ్వసించాలి. విశ్వసించాలంటే ఎలా విశ్వసించాలి? అది ఇలాంటి విశ్వాసం ఆపై చూపే వాళ్ళని నిత్య జీవాన్ని పొందుతారు. వాళ్ళు మరణం సాగు తాగేలా సాగులేకుండా ఏమండి? సాగు అంటే చచ్చిన తర్వాత ఈ శరీరం ఏమైపోద్ది చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను, కుక్క చచ్చిపోతే మన వాసన కొంచెం పిలుచుకోవచ్చు. ఎవరో బాగా చెప్తున్నారు పిలుచుకోవాలి, పిలుచకూడదు అంటే పిలుచవచ్చు వాసన. అదే ఒక మనిషి చచ్చిపోతే అక్కడ వాసన ఏ వాసన? కుళ్ళు వాసన అర్థం కాదు, ఏదో అక్కడ రెండు ప్రేమిస్తుందండి ఆ వాసన. మనిషి మనకి మళ్ళీ మనం తాగే మెడలు వాటే ఎంటుక పడితే అన్నంలో మనం అన్నం తినే మన పదార్థాలే. ఎంత ఈ శరీరాన్ని మనం చూసుకుంటామంటే అంత సున్నితంగా చూసుకుంటాం. కానీ సచిన తర్వాత ఆ వాసన ఎలా ఉంటుంది చూడండి. ఏ వాసన ఎలా చచ్చిన కుక్క చచ్చిన వాసన కూడా కానీ మనిషి చచ్చిపోతే అదే వాసన. అందుకే ఎత్తు ఎత్తు ఎత్తుపడి వాసన బొమ్మ పెట్టుకోలేకపోతే ఒకటి ఒక ధైర్యం పని గమనించండి. కొంతమంది కావాల్సిన అవసరం లేదు, బ్రతికొండనే వాసన. కావాల్సిన అవసరం లేదు, బ్రతికొండనే దుర్వాసన. నేను జీవాహారాన్ని విశ్వసించండి. క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కూడా కలిగి ఉండండి. ఆమె చెప్పి పూసుకోండి, నన్ను మీకు సావే ఉండదు, మీ శరీరానికి ఏం కాదు, మీ శరీరానికి సావే ఉండదు చెప్తున్నాడు. ఇది ఎవరు నమ్ముతారని చెప్పండి. సచివాలయం ఈ శరీరం బాగుండాలని ఎవరు ఉన్నారా? మీరు గమనించండి, కొన్ని చెప్తాను. మీకు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఇన్కరప్టబుల్ బాడీస్ ఆఫ్ ఫిక్స్ అంటే ఇన్కరప్టబుల్ అంటే నశింపని పునీతుల యొక్క దేహాలను కొట్టండి. 250 మంది పునీతుల దేహాలు ఒక పునీతురాలు సెయింట్ ఆగ్నేస్ అనుకుంటుంది. ఆగ్నేస్ అమ్మ పెట్టే బయటికి తీసేయండి.
చచ్చిపోయిందా ఏం గమనిస్తారు ఈ అంత బాగా తెల్ల వస్తారని పుస్తకం చేసి ఆ కాఫీలో దాన్ని పడుకోబెట్టి పుస్తకం చేశారు. 150 సంవత్సరాలు తీశారండి. ఎలా ఉందా దాని యూట్యూబ్ చూస్తారు చూడండి. ఇన్కరప్టబుల్ బాడీస్ ఆఫ్ సీస్ అని వస్తుంది. 250 మంది పరిశుద్ధుల దేహాలు కూలిపోయారు. మొన్న ఈ మధ్య నేను ఒక ఆదివారం కులిత బియ్యాన్ని మలేరియా నుంచి కలుగుతుందండి. మోగాలు నడిచేవాడు ఆయన మొదటిసారి చెప్పి ఆయన దేహం కూడా అండి ఇప్పుడు కూలిపోయారు. 250 సంవత్సరాల పైన దేహం కూలిపోయింది. అంతేందుకు మీకు నచ్చిన ఒక పులితున్నాడు ఆంతోని వారిని ఏమండి తెలుసా? ఆంతోని వారు శివుడు రాజు ఆంతోని వారు మీరు పోయి చూస్తే అక్కడ ఆయన నాలుక ఈ నాలుక కులిపోయి కలిగి ఉంటారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదవగలరా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఇట్ ఈస్ పాసిబుల్. దేవుడు మాట అబద్ధాలు చెప్పేవాడు మనలాగా అసత్యం ఆడేవాడు కాదు. ఈ మాటలు ఎదుగుతున్నాయి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యాలు పరిశుద్ధులకు క్రియలైన వారైనంత పరిశుద్ధులు పరిశుద్ధులకు నీ సేవకుని కులిపోయినవు. చెప్పబడాలి మాట్లాడాలి. మన విశ్వాసం ఎలాంటి తెలుసండి? జనం మీద సరసర కాలుతున్న జనం మీద చదివించిన నేల లాంటి చెప్పకూడదండి. వైరాగ్యం అంటారు. తల్లిట ఆ ప్రసవ సమయం కాంపు సమయం అంట అమ్మ ఏమంటుందట ఆమెకు వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఏంటి? విరక్తి. ఈ మొప్పులు మొప్పులు భరించే కంటే అందరూ చూస్తారు కాబట్టి ప్రార్థించాలి, అమ్మాయి అనాలి, మోకరించాలి. ఒక ఊరు చచ్చిపోతాను అనుకుంటున్నాను. కాబట్టి వైరాగ్యం లాంటి విశ్వాసం కాసేపు పెద్ద చదివించిన కాసేపు విశ్వాసం అండి. నో డీస్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చాలా మంది అక్కతో, మామతో, కూతురితో, కొడుకుతో, తల్లితో, నాయనతో వారి కాదు నెలలుగా సంవత్సరాల తరబడి మాట్లాడడం ఉన్నారు. చెప్తే ఎంతన్నా వాక్యం చెప్పి మాట్లాడడం సరిగా మాట్లాడడం అది మన విశ్వాసం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యం అయితే మీ తప్పు లేకపోలేదు. ఒక్కసారి వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడు, అమ్మతో మాట్లాడు, మీ బాబాయ్తో మాట్లాడు. ఎప్పుడు తెలుసా మీ ఆశీర్వాదాల మీద ఆశ గుమ్మరిస్తాను. దేవుడు చెప్తున్నా ఎంత లోపల భారంతో వస్తున్నాను తెలుసా? అలాంటి భారాన్ని వస్తున్నా, భారం తీసుకోవడానికి వస్తున్నాను. భారం తీసుకోవడానికి ఆ భారం ఎలా వస్తున్నాను? తీసేవాడికి విశ్వాసం ఆత్మవిశ్వాసం ఏదైతే శవంగా పడుతుందో అలాగా విశ్వాసం లేని క్రియలేని విశ్వాసం ఈ శవంతో సమానం, సత్యంతో సమానం అంటుందండి. ఎలాంటి సమానం అంట? సత్యంతో సమానం అంటే గమనించండి. ఈ బలి మీద బలి సొంతాన్ని ఫస్ట్ ఏమవుతుందంటే తోట ఎదుగుతుంది అని కొడుకుంటున్నాడు. గమనించలేదు. ఆ తోటలో జీవం ఎంతసేపుంది? కాసేపు అంతే. తిరుగుతున్నామంటే ఏం జీవం లేదండి. ఎంతో హ్యాపీ ఉన్నారు. చేయబోయేదండి డబ్బు ఉంది, మంచి రోజులు మార్చులు కట్టుకున్నావు, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నో హ్యాపీనెస్. ఎందుకంటే
నువ్వు ఎలా జీవిస్తున్నావో అది తెలుసు. నువ్వు ఎట్లు జీవిస్తున్నావో శ్రద్ధ వహించి గమనించుకోండి అంటున్నాడు. బతుకు అదేనండి, ఆమె అంటున్నావు అంతే. పాపము అలానే ఉంది మన హృదయాల్లో పెట్టినట్టు దేవుడు ఉన్నాడని ఎవరికి భయపడుతూ పాపం చేయండి. నేనున్నాయా గతానికి, నీ శరీరాన్ని, రక్తాన్ని నా శరీరం నా రక్తం అని చెప్తున్నాడు ఆయన. అంతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వల్ల మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉండాలి? పిల్లలతో విశ్వాసం. చెప్పడానికి బాగుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడండి. మా ఫాదర్ ఒక ఆయన చెప్పేవాడు, ఈ సమాధానం ఒక స్థాయి ఉంది. ఏంటి సమాధానం అంటే ఇట్లా ఇట్లా అన్నాం కాదు, గొడవలు జరుగుతుంది. సమాధానం ఏంటి? ఎవరితో సమాధానం చెప్పండి. మనలో ఎవరికైతే సంఖ్య లేదో అర్థమైందా? మనసులో వాళ్ళతో సమాధానం అందించిన సమాధానం కాదు. సంతుడు ఒక మెకానిక్ పోయి యాంత్రికంగా వెళ్ళిపోతున్నాం అంతే. చర్చిలో కార్యాలు జరగాలంటే, జీవితాలు కార్యాలు జరగాలి, కుటుంబాల కార్యాలు జరగాలంటే నీ విశ్వాసము క్రియతో విశ్వాసం ఉండాలి. అల్లులాగా విశ్వాసం చేయకండి, భక్తి చేయకండి. మన విశ్వాసాన్ని వాళ్ళకి ఎంత తేడా ఏం లాభం? నీ పొందాలని వేసిన నేను అల్లబతులు టెంకాయలు కొట్టినాను, ఏం లాభం? నీ బతుకు బాగా లేకపోతే, నీ క్రియ సరిగా లేకపోతే బాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలికి సైతోకి సలాగే తిరుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. హల్లెలూయా. చప్పట్లు మాట్లాడలేదు, చప్పట్లు ఇంతమంది ఉన్నారు. నేను ఒక్క స్వరం వినిపిస్తుంది. మైకుల పర్లేదు, మాట్లాడి పెద్ద బొమ్మలు దగ్గర సమయం మాట్లాడాలి. అది రాక్షసులు కాదు, వేసే రకంగా మారుతుందని చేయబడ్డారు. చిరుగాలి సైతం ఎగిరిపోయి అప్పంలో ఉంటారు. పెనుగాలి తుఫాను లాగే వేసే ఉన్నారు.
నిల్చోండి చిన్న ప్రార్థన చేసుకొని మనము మరి కొనసాగించుకుందాం. చివరిగా చప్పట్లు కొడుతూ గట్టిగా మరి ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేయించదండి. ఈరోజు దేవుడి భయం లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారు, బతుకుతున్నారు కాబట్టి ఎంతో మంది పడుకోవడం జరుగుతున్నారు. వాళ్ళని బట్టి ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లిదండ్రులు, మరి ఎంతో మంది అమాయక జనం వాళ్ళని బట్టి ఎంతో నష్టపోతున్నారు, కన్నీరు వస్తున్నారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి సాదృశ్యం ఆయన శరీరంతో, రక్తంతో నిత్యము మనతో ఉండని, నేను మీతో ఉన్నాను, సాష్టాంగిగా మీలాంటి శరీరంతో రక్తంతో చెప్పడానికి ప్రతి దీపావళి రోజులో ఆ శరీర రక్తాలుగా ఆయన కనిపిస్తున్నాడు. ఒక గురువు ఆయన శరీరకాలను చూపిస్తున్నాడు. బిడ్డ దేవుని వల్ల కలుసుకుని ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా ఇలాంటి అన్యాయంగా మరి అరాచకాలు జరుగుతున్నటువంటి వారి కోసం, దిగులేని వారి కోసం, అభాగ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన అయోగ్యతను బట్టి, ఒకవేళ నీ అయోగ్యతను బట్టి మరి నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుటుంబం కావచ్చు, కుటుంబం ఎవరైనా కావచ్చు, నష్టపోయి ఉండొచ్చు, రోగంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, మరి వ్యాధి బాధతో ఉండొచ్చు. నీ అయోగ్యతను బట్టి దయచేసి అలాంటి వాళ్ళని దర్శించి ఈ ఇంటిని పాలి ఈ కుటుంబాన్ని అంతటి మరి ఈ శ్వాసాన్ని రక్షించాలని ప్రార్థన చేయండి. ధన్యవాదాలు. ఈరోజు గొప్ప వాక్యంతో మాదిరి పోషించి ఉన్నామని ప్రభువా, మా విశ్వాసము అన్యులలాంటి విశ్వాసం కాదు ఆయన, మా విశ్వాసము క్రియలతో నిమిత్తమై ఉందండి. క్రియలైన విశ్వాసం అనగానే అబద్ధమాడకుండా, విభజించకుండా, మోసం చేయకుండా, మరి మోసకారైనటువంటి జీవనం జీవించడానికి పథకాలను కోరుకునే గొప్ప దేవుడు మాత్రమే. మరి పరిశుద్ధంగా జీవించినటువంటి గొప్ప దేవుడు మాత్రమే. ఇది పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారు, ఇలాంటి విశ్వాసం, పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉంటారు, వాళ్ళు సచివులు మరణించరు, నిత్యం జీవిస్తారు. గొప్ప దేవ, ఇలాంటి గొప్ప కృపను మా అందరూ తెలిసేది. ఇలాంటి పరిశుద్ధమైన మాటలు బట్టి కుటుంబాలను మీరు బహుగా మా పట్ల పరిశుభ్రైన యేసు నామమున